వెల్కమ్ టు సుధారాణి హోమ్ కుకింగ్. ఈరోజు రెసిపీ కొబ్బరి అన్నము చేస్తున్నాను. చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేస్తున్నారు ఇప్పుడు రాయలసీమలో. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి మనం ఇప్పుడు చేసుకుందాము. ఫస్ట్ మనము ఒక పావు అన్నము వండుకొని పక్కన పెట్టుకుంటున్నాను, చల్లార్చుకుంటున్నాను. చాలా పొడి పొడిగా వండుకోవాలి. లెట్స్ స్టార్ట్. బాండ్లీ పెట్టి ఆయిల్ 4 స్పూన్లు వేసి ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు బాగా చిటపట్లాడాలి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మినప్పప్పు శనగపప్పు వేసి ఒక స్పూను బాగా వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది. చూడండి, ఇప్పుడు 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. కొద్దిగా సోంపు వేసుకొని బాగా వేయించుకోవాలి. మనము ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేయించుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. స్మెల్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి. బాగా లేత రంగు, బ్రౌన్ కలరు, బంగారు రంగు వర్ణంలో వచ్చే విధంగా వేయించుకున్న తర్వాత కొద్దిగా మనం ఇప్పుడు కిస్మిస్లు వేసుకోవాలి. మీరు కావాలంటే వేసుకోవచ్చు కిస్మిస్, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం అది. నేనైతే వేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, ఈ విధంగా వేసుకుని బ్రౌన్ కలర్లో బంగారు లేత వర్ణంలో వచ్చిన తర్వాత ఒక ఆనియన్ బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది వేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి అక్కడే ఉండి, లేకపోతే మనము నల్లగా మాడిపోతుంది అనమాట. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత బ్రౌన్ కలర్లో రావాలండి. చాలా బాగుంటుంది ఇది కొబ్బరి అన్నము. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కువగా చేస్తున్నారు ఈ రెసిపీని. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి మాకు ఎలా ఉంటుందో. ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, చాలా బాగుంటుంది. లేత ముదురు రంగులో బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు తురుముకున్న కొబ్బరి వేసుకొని, పచ్చి కొబ్బరి వేసుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్లో. చూడండి, ఈ విధంగా వేయించుకుంది బాగా వేపుకుంటే మనము అది కూడా లేత ముదురు రంగు బ్రౌన్ కలర్లో, అంటే బంగారు వర్ణంలో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిపోవాలి. చూడండి, ఎంత బాగా వేగిపోయిందో ఇప్పుడు. చూడండి, చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకొని ఆరబెట్టుకున్నాం కదా, అన్నం అందులో వేసి బాగా ఇప్పుడు కలుపుకోవాలి. చూడండి, అన్నం వేస్తున్నాను నేను ఇప్పుడు. ఈ విధంగా వేసి నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. బాగా నీట్గా కలుపుకొని చాలా బాగుంటుంది ఇది. అస్సలు ఒక్క మెతక కూడా వదిలిపెట్టకుండా ఇంట్లో వాళ్ళందరూ తినేస్తారండి. చాలా బాగుంటుంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదండి మీరు కూడా. ఈ విధంగానే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నాకు. చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి అన్నము. సూపర్ ఉంటుంది, సూపర్ టేస్టీతో ఉంటుంది. కాబట్టి టేస్ట్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసి మరి